ముఖ్యంగా కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతాల నుంచి మాత్రమే ఓట్లను తొలగించారు అంటూ కూడా విమర్శ. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలాసార్లు ఈ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? ఓట్ చోరీ కౌన్ అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశం అవుతోంది. ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. అయితే ఇది ఈ రోజు కాదు, చాలా రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. చాలా డిబేట్లలో కూడా నేను కూడా పాల్గొన్నా. అవును సార్. ఒకటి ఏమంటున్నాం అంటే, ఒక నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ ఈ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుని ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని గురించి ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, జరుగుతుంది. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, అంటే భారతదేశ అస్తిత్వానికి కూడా, మన ప్రజాస్వామ్య అస్తిత్వానికి కూడా కొంత రిమార్కబుల్ గా కనిపిస్తుంది. అంటే మనిషికి ఒక పౌరునికి ఉండాల్సిన ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైన హక్కు మన నాయకుని మనం ఎన్నుకోవడం. అవునండి. మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడం, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవడం, మన వ్యవస్థను మనము కాపాడుకోవడం ఏదైతే ఉందో, దీని మీద లోపాలు జరుగుతున్నప్పుడు, దీంట్లో ఏదో ఆరోపణలు జరుగుతున్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ మాత్రము జవాబు, ఆన్సర్ రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది కూడా వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ లెక్కనే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నాము అనే తీరు కనిపించడం లేదు. నేను ఒక్కటేమంటున్నా అంటే, యావత్ భారతదేశంలో కూడా ఎలక్షన్ కమిషన్ లో లోపాలు ఉన్నాయండి, లేవనేది కాదు. ఎలక్షన్ కమిషన్ లో డబుల్ ఓటింగ్ ఉండడము, లేకుంటే ఒకటే పర్సన్ 3-4 కాన్స్టిట్యున్సీలలో ఉండడము, ఇది అనేకమైన తీర్లుగా కూడా ఎలక్షన్ లోపాలు జరుగుతూ ఉన్నాయి. అవును సార్. ఇంతవరకు మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సార్లు, అంటే మన రాజ్యాంగాన్ని 130 సార్లు సుమారు మనము సవరణ చేసుకున్నాం. అవును సార్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో అమెండ్మెంట్స్ తెచ్చుకున్నాం, ఎన్నో రకరకాలుగా చేసుకున్నాం. ఎంతో మంది పాలకులు పరిపాలన చేశారు. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికల ఓటర్ లిస్టు మీద చోరీ జరుగుతున్నది అని చెప్పి, అంటే కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గర కొంత ఓటర్ లిస్ట్ లోపల అక్కడి నుంచి వాటిని డిలీట్ చేస్తున్నారు. సంచార జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బతకడానికి ఎక్కడన్నా వెళ్తే వాళ్ళ ఓటింగ్ తీస్తున్నారు. అంటే రకరకాల రీజన్స్ తోని ఓటింగ్ ను తొలగిస్తున్నారు అనేది ఏదైతే జరుగుతుందో, ఇది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ఈసీని కూడా వాళ్ళను ఎన్కేసుకు రావడం లోపల అప్పలనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఈసీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తోంది సార్, ఎటువంటివి జరగలేదు, ఒకరి ఓటుని మరొకరు తొలగించలేరు అని చెప్తోంది క్లియర్ కట్ గా. అందుకే నేనేమంటున్నా అంటే, ఆధారాలు కూడా చూపించమని ఈసీ అడుగుతుంది. అవును. ఏదైనా ఉంటే నువ్వు ఆధారాలు చూపించి డిక్లరేషన్, ఒక అఫిడేవిట్ ఇవ్వమని అంటున్నది. అఫిడేవిట్ ఇవ్వడం లోపల కూడా దాంట్లో ప్రతిపక్ష నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది అంటే, ఒకవేళ నీ దగ్గర నిజంగా కూడా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను ప్రొడ్యూస్ చేయి. గీ కాన్స్టిట్యున్సీ లో, గీ ఓటర్ లిస్ట్ లో గిన్ని ఓట్లు పోయినాయి, గీ ప్రాంతం లోపల గిన్ని ఓట్లు పోయినాయి, ఇగో ఈయన బతుకున్న ఆయన చనిపోయిన అని వేసిండ్రు, లేకపోతే ఈయన ఇక్కడనే నివసిస్తున్న వ్యక్తిని ఇంకో దగ్గర వేసిండ్రు, లేకపోతే ఒక్కటే ఇంట్లో వందల ఓట్లు ఉన్నప్పుడు 100 ఓట్లు ఎట్లుంటాయి ఒకటే ఇంటి మీద అని చెప్పి క్లారిటీ కావాలంటారు, క్లారిటీతో సమర్పించాలి అంటారు ఆయన. ఒక్కటి నేను ఏమంటున్నా రమణ గారు అంటే, సార్ నేను అంటున్నది ఎంత స్పష్టంగా అంటే, ఓటర్ లిస్ట్ ను పబ్లిష్ చేసినప్పుడు దాని మీద ఆబ్జెక్షన్స్ చేయడానికి ఉంటే గ్రామ స్థాయిలో కూడా ఆబ్జెక్షన్ చేస్తారు. ఓకే, మా ఊర్లోకి ఈయన బతికున్నాడు, ఈయన ఓటు రాలేదు అని చెప్పి. అవును. ఆ విధమైన ప్రొసీజర్ ఒకటి ఉన్నది. అట్లాంటి ప్రొసీజర్ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ ను కూడా వాళ్ళు అధిగమించి, ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్స్ తొలగించడం జరిగిందో, తొలగించడం జరిగిన ఓటర్ లిస్ట్ విత్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకపోవాల్సిన అవసరం లేదు. ఇలా
డెఫినెట్ గా నీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే, ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తే మన ప్రజాస్వామ్యానికే ముప్పు అంటున్నా నేను. ఇది అవును సార్, అస్తిత్వానికే, భారతదేశ ప్రజాస్వామ్య అస్తిత్వానికే ముప్పు ఇది. మనలను మనం బదనాం చేసుకున్నట్లయితది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ఒక మచ్చ లాంటిది అని నేను అంటున్నా. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ కు నేను బీజేపీ వాళ్ళు కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే విజ్ఞప్తులు వచ్చినా ఆరోపణలు వచ్చినా వీళ్ళే ప్రెస్ పెట్టి వీళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళని ఎన్క్వైరీకి వస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వంలో భాగం కాదు. ఒకవేళ నిజంగానే గిట్ట దాంట్లో ఏమన్నా తప్పులు జరిగినట్లయితే నిష్పక్షపాతంగా కాక పక్షపాతంగా గిట్ట ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంటే జరుగుతున్నట్లు వీళ్ళతో అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా నేను చెప్తా ఉన్నా, యాజ్ ఏ ఒక సిటిజన్ గా, భారత పౌరునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, డెఫినెట్ గా ఎన్నికల లిస్టు లోపల అవకతవకలు జరగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పౌరుని కూడా ఓటాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఏదైతే 4 తావుల 5 తావుల ఏదైతే ఓటు చోరీ జరుగుతూ ఉందో, ఓటు దోపిడీ జరుగుతూ ఉందో, దాన్ని కూడా నివారించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఎన్నికల నిర్వహణ లోపల రమణ గారు, ఎన్నికల నిర్వహణ లోపల కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఎన్నికల టైం లోపల కూడా వచ్చిన వారికి కూడా స్వేచ్ఛగా ఓటేసుకునే ఒక్క మేధావి కూడా ఓటకు వినియోగించుకునే తీరుగా, వాళ్ళు కూడా వచ్చి స్వేచ్ఛగా ఓటేసుకునే తీరుగా అవకాశం కల్పించాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా అండి. మనతో